మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం నాడు కీలక ప్రకటన చేశారు. తాను కొత్త పార్టీ పెడుతున్నానని, తమ పార్టీ విధానాలను ఈ నెలలోనే విజయవాడలో ప్రకటించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. గత కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు దీనికి అనుగుణంగానే విజయసాయిరెడ్డి బుధవారం నాడు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం కొత్త పార్టీ పెట్టబోతున్న విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. వాస్తవానికి వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి ప్రధాన కారణం ప్రధాని మోడీతో పాటు బీజేపీ కీలక నేతలతోటి విజయసాయిరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండటమే. కారణాలు ఏమైనా కానీ ఆయన బీజేపీలో చేరలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికగా ఒక కొత్త పార్టీ పెట్టడానికి శ్రీకారం చుట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను పెట్టబోయే కొత్త పార్టీ కోసం అన్ని జిల్లాల్లో ఆఫీసులు చూడాల్సిందిగా ఆయన తన సన్నిహితులను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రజల సమస్యలను, ప్రజావాణిని చట్టసభల్లో బలంగా వినిపించేందుకే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే శ్రీవారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకున్నారని తెలిపారు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనతో ఆయన పెట్టబోయే కొత్త పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీకి లాభం ఉంటుంది, ఏ పార్టీకి నష్టం ఉంటుందనే చర్చ కూడా మొదలైంది. విజయసాయిరెడ్డి పార్టీపై ఇప్పటికిప్పుడు ఒక అంచనాకి రావడం తొందరపాటి అవుతుంది. అయితే ఆయనకు ఉన్న గత రాజకీయ చరిత్ర, సన్నిహిత సంబంధాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం విజయసాయిరెడ్డి పార్టీ వలన ఉంటే గింటే కొంత నష్టం వైసీపీకి మాత్రమే ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. అది ఎంత మేర అన్నది కూడా ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన ఓటు బ్యాంకు ఏమాత్రం విజయసాయిరెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ వైపు వెళ్లే ఛాన్సులు ఉండవనే చెప్పొచ్చు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కేడర్కు ఉంటే గింటే తమ కీలక నేతలతో విజయసాయిరెడ్డి సన్నిహితంగా ఉంటారనే కారణంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసలు రాష్ట్రంలో బీజేపీ బలమే అంతంత మాత్రంగా ఉంది. ఎలా చూసుకున్నా కూడా విజయసాయిరెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ ప్రభావం ఎంతో కొంత వైసీపీపై మాత్రమే ఉంటుందనే చర్చ సాగుతుంది. మరోవైపు మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు రాజకీయంగా. విజయసాయిరెడ్డి కొత్తగా పెట్టబోయే పార్టీలో చేరే నేతలు కూడా ఎక్కువ శాతం మంది వైసీపీకి చెందిన వాళ్లే ఉంటారని ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంత మేర ప్రభావం చూపిస్తుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.